వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. టుడే కరెంట్ ఎకానమీలో భాగంగా నిన్న రిలీజ్ చేసిన మనకు ఏపీ బడ్జెట్, కూటమి ప్రభుత్వానికి ఇది ఫుల్ టైం బడ్జెట్, భారీ బడ్జెట్ మనకిది. అందుకే దీన్ని బాహుబలి బడ్జెట్గా మనకు చూడవచ్చు. మనకు ఈ బడ్జెట్లో మనకి ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నల సరళి అడగవచ్చు. మనకు సూపర్ 6ల పైన ఎటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు, రూపాయి రాకలో అధిక వాటా ఏది ఉంది, రూపాయి పోకలో అధిక వాటా ఏది ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించారు, ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు, అప్పులు ఎంత చేస్తామని మనకు బడ్జెట్లో మనకు అంచనా వేశారు. చూద్దాం. మనకు ఈ బడ్జెట్లో భాగంగా చూడం 2025-26 బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే మొత్తము బడ్జెట్ 3,22,000. చూడ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి బడ్జెట్ యొక్క ముఖ్య అంశాలు గమనించినట్లయితే మొత్తం బడ్జెట్ 3,22,359.33 crores. ఇది మనకు బహు బడ్జెట్, భారీ బడ్జెట్ మనకు కూటమి ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టింది. దీంట్లో మూలధన రాబడులు ఎంత, రెవెన్యూ రాబడులు ఎంత, అంటే మూలధన రాబడులు ఎంతవరకు వస్తాయని అంచనా వేశారు. 1,04,382.80 crores. మూలధన రాబడి అంటే ప్రభుత్వం రుణాల ద్వారా సమకూర్చుకున్న రాబడి, ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్న రాబడిని మూలధన రాబడి లేదా మూలధన వసూలు అనే పేరుతో పిలవచ్చు. ఆ మూలధన వసూళ్లు, మూలధన రాబడులు 1,04,382.80 crores మనకు అంచనా వేశారు. అదేవిధంగా రెవెన్యూ వసూళ్ళు అన్నాడు. అంటే రెవెన్యూ రాబడి అంటే రుణాలను సేకరించడం ద్వారా కాకుండా, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా కాకుండా, పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా సమకూర్చుకున్న రాబడిని ఏమంటారు? రెవెన్యూ వసూలు అంటాం. ఈ రెవెన్యూ రాబడులు ఎంతవరకు వస్తాయని బడ్జెట్ ఎస్టిమేషన్ వేసింది. 2,17,972.53 crores. ఇది రెవెన్యూ వసూలు. ఈ రెండు కలిపితేనే మనకు మొత్తము రాబడి అవుతుంది. ఈ రెండు కలిపితేనే మొత్తము రాబడి అనేది అవుతుంది. అదేవిధంగా వ్యయాలలో గమనించినట్లయితే రెవెన్యూ వ్యయము, మరొకటి మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత? రెవెన్యూ వ్యయము 2,51,162.5 crores. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ప్రభుత్వము సాధారణ పరిపాలన కోసం సమకూర్చుకున్న రాబడిని రెవెన్యూ రాబడి అని పిలవచ్చు. సాధారణ పరిపాలన కోసం ప్రభుత్వము చేసే ఖర్చును రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వము సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చును రెవెన్యూ వ్యయం అంటాం. దేశ రక్షణ, శాంతి భద్రతలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు మొదలైన వాటిపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయం అనే పేరుతో పిలవచ్చు. ఆ రెవెన్యూ వ్యయం ఎంత ఖర్చు పెడతారంట? 2,51,162.5 crores. అదేవిధంగా మూలధన వ్యయము, ప్రభుత్వము తమ ఆస్తులను సృష్టించుకోవడానికి చేసే ఖర్చును ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ వ్యయం వలన నూతన ఆస్తుల సృష్టి జరగదు, మూలధన వ్యయం వలన ఆస్తుల సృష్టి జరుగుతుంది. పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టులను ఏర్పాటు చేయడము, గ్రామీణ అభివృద్ధి మొదలైన డెవలప్మెంట్ కోసం చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయం. ఈ రెండు వ్యయాలను కలిపితే వచ్చేది మనకు మొత్తము వ్యయము. ఈ రెండు రాబడులు కలిపితే మొత్తము రాబడి. వ్యయాలలో మూలధన వ్యయాలు మంచివి, రాబడిలో రెవెన్యూ రాబడులు అనేటివి మనకు మంచివి. అంటే మనకు ఏపీ బడ్జెట్లో మీరు చదవాల్సిన అంశాలు మొత్తం బడ్జెట్ ఎంత, రెవెన్యూ వసూళ్ళు ఎంత, రెవెన్యూ రాబడులు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత. ఇక్కడ వసూళ్ళు మీరు కన్ఫ్యూజ్ కావద్దాం. ఇది రాబడి అని అర్థం. ఇది మూలధన రాబడులు, ఇది రెవెన్యూ రాబడులు. అది రెవెన్యూ వ్యయము, ఇది మూలధన వ్యయము. అదేవిధంగా రెవెన్యూ లోటు అన్నాడు. రెవెన్యూ లోటు ఎంతవరకు ఉంటుందని అంచనా వేశారు? 33,185.97 crores ఉంటుందంట. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయానికి, రెవెన్యూ రాబడికి మధ్య తేడాను రెవెన్యూ లోటు అనవచ్చు. ద్రవ్య లోటు ఎంత ఉంటుందంట? కోశాలోటు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పును కోశాలోటు అని పిలవచ్చు. 79,922.90 crores ఉంటుందంట. ఇది మనకు కోశాలోటు లేదా దీన్ని ద్రవ్య లోటు లేదా విత్త లోటు అనే పేరుతోటి మనకు పిలవచ్చు. ఇది రెవెన్యూ లోటుకు సంబంధించిన అంశాలు.
ఇది మనకు బడ్జెట్ స్ట్రక్చర్లో ద్రవ్య లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది, రెవెన్యూ రాబడి ఎంత ఉంది, ఈ అంశాలపైన మనకు దృష్టి పెట్టాలి. ఇగో ఇంతకుముందు దాని టాపికే బడ్జెట్ స్ట్రక్చర్లో ఆ టాపికే మీరు గుర్తుంచుకోవాల్సినవి. ఒకటి అండర్లైన్ చేస్తాం చూడడం, ఇది చూసుకోవాలి. రెవెన్యూ వసూళ్ళు, మూలధన వసూళ్ళు, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, ఈ అంశాలు నేను క్వశ్చన్ అని పెడుతున్నాను చూడడం. అవి మీకు ఇంపార్టెంట్ ఏరియా. మీకు క్వశ్చన్ పెడుతున్నది మనకు ఇంపార్టెంట్. ఈ అంశాలు చూసుకోవాలి. వీటితో పాటుగా రెవెన్యూ లోటు ఎంత ఉంది, ద్రవ్య లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత, ద్రవ్య లోటు ఎంత, మొత్తం బడ్జెట్ ఎంత. మొత్తం బడ్జెట్ 3,22,359.33 crores. ఇది మనకు టోటల్గా మనకు బడ్జెట్కి సంబంధించిన స్ట్రక్చర్. ఈ బడ్జెట్కి సంబంధించిన దాంట్లోనే అగ్రికల్చర్ బడ్జెట్ అంటే వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్. అగ్రికల్చర్ బడ్జెట్లో ఉన్న అంశాలు మనకు అగ్రికల్చర్ బడ్జెట్లో ఉన్న 2047 స్వర్ణాంధ్ర యొక్క లక్ష్యాలు ఏంటి, తలసరి ఆదాయాన్ని ఎంత టార్గెట్ చేశారు, ఆయు ప్రమాణం ఎంత టార్గెట్ చేశారు, జనాభాను ఎంతవరకు టార్గెట్ మనకు చేశారు. చూద్దాం. మనకి ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మనకు గమనించినట్లయితే రాష్ట్ర జనాభా చూడండి ప్రస్తుతం 5.30 crores ఉండగా 2047 నాటికి లక్ష్యం ఏంటిది 5.80 crores లక్ష్యంగా తీసుకొచ్చారు, టార్గెట్ పెట్టారు. అంటే 5.30 crores నుంచి 5.80 crores కు టార్గెట్ పెట్టారు. మనకు ఏంటిది మనకు రాష్ట్రం యొక్క జనాభా. అదేవిధంగా ఆయు ప్రమాణం, ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతాడో తెలియచేసేది ఆయు ప్రమాణము. ఆయు ప్రమాణం ప్రస్తుతం 70 సంవత్సరాల 6 నెలలు ఉంది. మనకు 70.6 years ఉంది. అదే టార్గెట్స్ 2047 నాటికి 85 సంవత్సరాలు టార్గెట్ పెట్టారు. అంటే ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతున్నాడో తెలియచేసేది మనకు ఆయు ప్రమాణం. ఆయు ప్రమాణం యొక్క టార్గెట్ 85 సంవత్సరాలు. పట్టణ జనాభా ప్రస్తుతం 36% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దాన్ని ఎంత తీసుకురావడం 60% తీసుకురావడం. అదేవిధంగా అక్షరాస్యత ప్రస్తుతం 72% ఉంది. 2047 నాటికి 100% తీసుకురావడం. ఏదైనా ఒక భాషలో చదవడం వ్రాయటం వచ్చి ఉండి 7 సంవత్సరాల పైబడిన జనాభాను అక్షరాస్యత కింద మనకు పరిగణిస్తుంటారు. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం, కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యము సుమారుగా 45.8%, 46% ఉంది. దానిని 80% కు మనకు తీసుకురావడం. అదేవిధంగా జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశం యొక్క ఆదాయం అంటేనే మనకు జిడిపి, రాష్ట్రం యొక్క ఆదాయం అంటేనే జిఎస్డిపి, జిల్లా ఆదాయం అంటేనే జిడిడిపి, మండల ఆదాయం అంటేనే జిఎండిపి, గ్రామ ఆదాయం అంటేనే జిఆర్డి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ రూరల్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రాష్ట్ర ఆదాయము 14.85 లక్షల కోట్లు, 14.85 లక్షల కోట్లు ఉండగా దాన్ని ఎంతవరకు 2.09 crores కు తీసుకురావాలి. తలసరి ఆదాయం, ఒక వ్యక్తి యొక్క వార్షిక సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని పిలవచ్చు. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా సంఖ్యతో భాగించాలి. తలసరి ఆదాయం ప్రస్తుతం 2,79,649 రూపాయలు ఉంటే 2047 నాటికి 36,70,128 రూపాయలకు తీసుకురావచ్చు తలసరి ఆదాయం. అదేవిధంగా ఎక్స్పోర్ట్, ప్రస్తుతం ఎక్స్పోర్ట్ ద్వారా 1,68,600 కోట్లు వస్తున్నాయి. అవి 2047 నాటికి 39,32,200 కోట్లకు టార్గెట్ పెట్టారు. ఇవన్నీ కూడా మనకు ఈ స్వర్ణాంధ్ర యొక్క మనకు టార్గెట్. ఈ స్వర్ణాంధ్రకు సంబంధించినవి మనకు చూడం. స్వర్ణాంధ్రకు అభివృద్ధికి సంబంధించినవి, అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 నాటికి 10 సూత్రాలు చూడం. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా
10 సూత్రాలను ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. వాటిని 4 ప్రాధాన్యత రంగాలుగా విభజించి మొత్తం స్వర్ణాంధ్ర సాధనకు కేటాయించబడినవి 2,39,846 కోట్లు. ఎగ్జామినేషన్ లో మనకు ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర సాధించడానికి ఈ బడ్జెట్ లో 2,39,846 కోట్లు కేటాయించారు. ఇక చూడం, సంపన్న ఆరోగ్య సంతోషకర ఆంధ్ర కోసము, స్వర్ణాంధ్ర కోసము 10 సూత్రాలను మనకు ప్రతిపాదించారు. ఏంటి 10 సూత్రాలు? శ్రామికులలో నైపుణ్యతను పెంపొందించి ఉపాధి కల్పన పెంపొందించటం, మానవ వనరుల అభివృద్ధి సాధించటం, నీటి సంరక్షణ, వర్షపు నీటిని ఉపయోగించుకొని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, నీటి సంరక్షణ, వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టటము, టెక్నాలజీ పైన దృష్టి పెట్టటము, స్వచ్ఛాంధ్ర స్వాదించటము, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, చౌకగా ఇంధన ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్, మెరుగైన రవాణా సదుపాయాలు, పావర్టీ పేదరిక నిర్మూలన. అంటే మనకు స్వర్ణాంధ్ర కోసం మనకు 10 సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. చూద్దాం, మనకు 10 సూత్రాలను మనకు ఒకటి నాణ్యమైన ఉత్పత్తి అన్నాడు మనకు, నాణ్యమైన ఉత్పత్తి. రెండోది నైపుణ్యాలు మరియు ఉపాధి అన్నాడు. దీనికోసం 12,112 కోట్లు కేటాయించారు. నాణ్యమైన ఉత్పత్తి, నైపుణ్యాలు మరియు ఉపాధి కోసము 12,112 కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. చూడం, పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ కారిడర్స్, విశాఖపట్నం టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు. చూడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఆహార శుద్ధి ప్రోత్సాహాల కోసము 1,400 కోట్లు. వయబిలిటీ గ్యాప్ నిధికి 2,000 కోట్లు కేటాయించారు. వయబిలిటీ గ్యాప్ నిధి అన్నప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసము ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధికి 2,000 కోట్లు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కి 745 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక శిక్షణ సంస్థలకు 210 కోట్లు. మీరు గుర్తుంచుకోవాల్సినవి, నాణ్యమైన ఉత్పత్తి, నైపుణ్యాల ఉపాధికి ఎన్ని కోట్లు మనకు కేటాయించారు. ఇండస్ట్రియల్ క్యారిడర్స్ ఎక్కడి నుండి? విశాఖ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు మనకు ఏర్పాటు చేయనున్నారు. అంశాలు మనకు గుర్తుంచుకోండి. ఆర్థిక సాంకేతిక పురోగతికి 55,730 కోట్లు మనకు కేటాయించారు. ఆర్థిక సాంకేతిక పురోగతికి 55,730 కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ప్రపంచ స్థాయిలో లాజిస్టిక్, విద్యుత్ ఇంధన వ్యయ నియంత్రణ, డిప్టెక్, ఈ 3 అంశాలకు సంబంధించినవి. రాజధాని అమరావతి కోసం 6,000 కోట్లు, రోడ్ల కోసం 4,220 కోట్లు, పోర్టులు మచిలీపట్నం, భావనపాడు, కృష్ణాపట్నం, రామాయపట్నం, భోగాపురం, విజయవాడ ప్రాంతీయ విమానాశ్రయాల కోసం 605 కోట్లు. ఎనర్జీ రంగానికి 13,600 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు 10 కోట్లు, ఆర్టీజీఎస్ సీఎం కాల్ సెంటర్ కు 101 కోటి, ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మరియు సంస్థల ప్రోత్సాహానికి 300 కోట్లు. మీరు గుర్తుంచుకోవాల్సినది, ప్రపంచ స్థాయి లాజిస్టిక్ అనేది 3వ డెవలప్మెంట్ కు సూత్రము, 4వది విద్యుత్ ఇంధన వ్యయ నియంత్రణ, 5వది మనకు డిప్టెక్. ఈ 3 అంశాలు గుర్తుంచుకున్నాం. ప్రపంచ స్థాయి లాజిస్టిక్ ఒకటి, విద్యుత్ ఇంధన వ్యయ నియంత్రణ, డిప్టెక్ ఒకటి, 3 గుర్తుంచుకోండి. చూడం, 6వ సూత్రం ఏంటంటే అభివృద్ధికి సామాజిక సమ్మిళిత సాధికారిత అన్నాడు. దాంట్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, మానవ వనరులు. 8వది స్వచ్ఛాంధ్ర. దీనికోసం 1,42,849 కోట్లు కేటాయించారు. చూడండి, దీంట్లో భాగంగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,518 కోట్లు, ఆదరణ పథకం కోసం 1000 కోట్లు, మనబడి మధ్యాహ్న భోజన పథకము, పాఠశాలలకు ఉచిత విద్యుత్ కోసము 3,486 కోట్లు. డేటా గుర్తుంచుకున్నాం. ఇది ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. తల్లికి వందనము 9,407 కోట్లు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే ఇంపార్టెంట్ అంటున్నానో అది ఒకసారి గుర్తుంచుకున్నాం.
దీపం 2.0 కింద 2601 కోటి, మత్స్యకారులకు సహాయము, చేనేత, నాయి బ్రాహ్మణులకు అదే ఉచిత విద్యుత్ కోసం 450 కోట్లు, బాల సంజీవనికి 1163 కోట్లు, ఉపకార వేతనాలకు 3377 కోట్లు, స్వచ్ఛాంధ్రకు 820 కోట్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ 400 కోట్లు. ఇది మనకు డెవలప్మెంట్ కు 10 సూత్రాలలో భాగం. చూడం నెక్స్ట్ సుస్థిర సాగు కరువు రహిత రాష్ట్రం కోసం 9వ అంశం 10వ అంశం. 9వది రైతులు వ్యవసాయము నీటి భద్రత కోసము 29,655 కోట్లు. దీంట్లో అన్నదాత సుఖీభవ 6,300 కోట్లు. ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. ప్రకృతి వ్యవసాయానికి 62 కోట్లు. ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి కృష్ణా డెల్టాకు 11,314 కోట్లు. ఇది ఇంపార్టెంట్. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు. పోలవరం ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ 6,705 కోట్లు. జల్ జీవన్ మిషన్ మన గ్రూప్ లో కూడా అడిగడం 2,800 కోట్లు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 500 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY 2007లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు వ్యవసాయ వృద్ధి రేటు 4% సాధించడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 500 కోట్లు కేటాయించారు. చూడం ఆ 10 సూత్రాల్లో భాగంగా ఆ 10 సూత్రాలతో పాటుగా ఈ అంశాలపైన కూడా దృష్టి పెట్టడం. చూడం ఆ 10 అంశాలు మనకు గుర్తుంచుకోవడం. ఆ 10 అంశాల్లో మనకు భాగంగానే 1 పారిశ్రామిక నైపుణ్య అభివృద్ధికి, ఆర్థిక సాంకేతిక పురోగతి, సామాజిక సమ్మిళిత సాధికారిత, సుస్థిర సాగు కరువరహిత రాష్ట్రము అవి గుర్తుంచుకోండి. దాంట్లో ఉన్న అంశాలు 10 పాయింట్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. చూడం ఏ శాఖకు ఎన్ని కోట్లు మనకు కేటాయించాలి చూడండి డీటెయిల్ గా. ఎస్సీ సంక్షేమము చూడం ఎస్సీ సంక్షేమం కోసము 20,281 కోట్లు కేటాయించారు ఎస్సీల కోసం. ఎస్టీ సంక్షేమం కోసము 8,159 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమం కోసము 47,456 కోట్లు కేటాయించారు. అదే అల్పసంఖ్యాక వర్గాల కోసం 5,434 కోట్లు కేటాయించారు. మహిళ శిశు వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసము 1,228 కోట్లు కేటాయించారు. స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య కోసము 31,805 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యా శాఖకు 2,506 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం కోసము 19,264 కోట్లు. పంచాయతీరాజ్ శాఖ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు. పురపాలక మరియు పట్టణ అభివృద్ధికి 13,862 కోట్లు. గృహ నిర్మాణం ఇంపార్టెంట్ 6,318 కోట్లు. అల్పసంఖ్యాక వర్గాలకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది 5,434 కోట్లు. జల వనరుల శాఖకు 18,019 కోట్లు. పరిశ్రమలు వాణిజ్యానికి 3,156 కోట్లు కేటాయించారు. దీంట్లో మీరు మొత్తం చదవనవసరం లేదా. 1 పంచాయతీరాజ్, 1 గృహ నిర్మాణము, జల వనరులు, స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసమే గుర్తుంచుకున్నాం. అదేవిధంగా ఇంధన శాఖకు 13,600 కోట్లు. ఆర్టీజీఎస్ కు 101 కోటి. జల్ జీవన్ మిషన్ కు 2,800 కోట్లు. ఆల్రెడీ జలవనరుల శాఖ ఇక్కడ వచ్చింది మనకి. ఇది ప్రత్యేకంగా జల్ జీవన్ మిషన్ కు 2,800 కోట్లు. ఇది ఇంపార్టెంట్.
వ్యవసాయము అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరా శాఖకు 3,806 కోట్లు. ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, తల్లికి వందనంకు 9,407 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు 27,518 కోట్లు. ఎన్టీఆర్ భరోసా, దీంట్లో మనకు ఎన్టీఆర్ భరోసా ఒకటి, తల్లికి వందనం ఒకటి, వ్యవసాయ అనుబంధ రంగాలు ఒకటి, జల్ జీవన్ మిషన్ ఒకటి, పంచాయత్ రాజ్ శాఖ, అదేవిధంగా జలవనరుల శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీ ఎస్టీ. ఈ కేటాయింపులు అనేటి మనం గుర్తుంచుకున్నాం. ఎందుకంటే పెద్దగా వీటి మీద ఎక్స్ప్రెషన్ అనేది ఏమి ఉండదు. ఏ శాఖకి ఎన్ని కోట్లు కేటాయించారని మనకు ఎగ్జామినేషన్ లో మనకు అడుగుతుంటారు. చూడండి, వీటితో పాటు ఆల్రెడీ దాంట్లో కూడా ఉన్నాయి మనకు పంచాయత్ రాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి. పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి 18,848 కోట్లు. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖకు ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో వచ్చినాయి 13,862 కోట్లు. వ్యవసాయము దాని అనుబంధం 11,686 కోట్లు. సాంఘిక సంక్షేమంకు 10,909 కోట్లు. రవాణాకు 8,785 కోట్లు. ఇంతకుముందు దాంట్లో ఉంది జల వనరులకు 18,020 కోట్లు. ఇవి మనకు ఏ శాఖకు ఎన్ని కోట్లు మనకు కేటాయించారనేది మనకు గుర్తొస్తుంది. దీంతో పాటుగా జల వనరులకు ఈ బడ్జెట్ లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్ని కోట్లు మనకు కేటాయించారు అంటే జల వనరులకు సిరులు అని ఒక టైటిల్ పెట్టారు. మనకు ప్రాజెక్టుల కోసం ఎంత కేటాయించారు చూడం. 25-26 కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించారు అంటారు. పోలవరం ప్రాజెక్టుకు 5,756.82 క్రోర్స్ కేటాయించారు. ఒకటవది పోలవరం అనేది మనకు ఇంపార్టెంట్. కర్నూలు కడప కాలువకు 183.89 క్రోర్స్. తుంగభద్ర దిగువ కాలువకు 103.27 క్రోర్స్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 600.01 క్రోర్స్. పోలవరం ఎత్తిపోతల పథకానికి 100 కోట్లు. గోదావరి పెన్నా తొలి దశ 200 కోట్లు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 30 కోట్లు. గోదావరి డెల్టాకు 200 కోట్లు. కృష్ణా డెల్టాకు 400 కోట్లు. సోమశీల ప్రాజెక్టుకు సుమారుగా 266 కోట్లు. తెలుగు గంగ ప్రాజెక్టుకు 345 కోట్లు. సోమశీల స్వర్ణముఖి లింకు 69 కోట్లు. పులివెందుల కాలువ వ్యవస్థకు 170 కోట్లు. గాలేరు నగరి సుజల స్రవంతికి సుమారుగా 488 కోట్లు. తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు 68 కోట్లు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 15 కోట్లు. వరద నియంత్రణకు 453 కోట్లు. ఇంపార్టెంట్. చిన్న నీటి వనరులకు 426 కోట్లు. ఆ ప్రాజెక్టులలో మనకు ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అనేది గుర్తుంచుకున్నాం, నెంబర్ 1. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఒకటి గుర్తుంచుకున్నాం. కృష్ణా డెల్టా ఒకటి గుర్తుంచుకున్నాం. వరద నియంత్రణ కోసము, చిన్న నీటి వనరుల కోసము, అదేవిధంగా పులివెందుల కాలువ వ్యవస్థ కోసం గుర్తుంచుకోండి. మొత్తం గుర్తుంచుకోని అవసరం లేదా, కొన్ని కీ పాయింట్స్ అనేది మనకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీంతో పాటు పారిశ్రామిక రంగానికి ఒక నూతన విధానాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. పారిశ్రామిక రంగానికి కొత్త సత్తు అని పేరు పెట్టారు. కొత్తగా విజిఎఫ్ విధానములో పార్కుల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,000 కోట్లు కేటాయించారంట. చూడండి ఇక్కడ చూడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటున్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్, కేంద్ర రాష్ట్రాల మధ్య గ్యాప్ ఏర్పడుతున్నప్పుడు ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసం, ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం నిమ్స్ అనేది ఏర్పాటు చేసింది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ ఒకే చోట అనేక పరిశ్రమలు కేంద్రీకృతం కావడానికి సెజ్ అంటాం కదా. ఇలా పరిశ్రమలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను కల్పించడానికి ఒక నిధి అనేది మనకు ఏర్పాటు చేశారు. ఆ నిధిని ఏమంటావు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ విధానము. దానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 200 కోట్లు కేటాయించారు. చూడండి, ఈ మొత్తము పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కోసము వాటా దక్కనుంది. ఇక మీదట పారిశ్రామిక రంగములో ప్రజలకు భాగస్వామ్యము,
ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి ఇక్కడ 5 పాలసీలు కూడా మనకు తీసుకొచ్చారు. చూడం, పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వము 5 పాలసీలను ఇప్పటికే ప్రకటించింది. చూడం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఈ అండ్ ఈడిపి పాలసీ 4.0, సస్టైనబుల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ పాలసీ. ఈ 5 పాలసీలు మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ ఈడిపి పాలసీ, సస్టైనబుల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ పాలసీ. ఈ 5 పాలసీలు అనేది మనకు గుర్తుంచుకోండి. చూడండి, దీంట్లో భాగంగా ఈ పాలసీలో విజిఎఫ్ విధానానికి ప్రభుత్వం తీసుకొచ్చింది. మీకు పారిశ్రామిక రంగంలో 2005 సంవత్సరంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయం అంతా కూడా ఆ నిధికి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా పరిశ్రమలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక తీసుకొచ్చిన విధానమే మనకు వయలిటీ గ్యాప్ ఫండ్ అనే ఒక విధానాన్ని మనకు తీసుకోవాలి. విజిఎఫ్ అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్రములో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పథకం ఇది. చూడం, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పథకం. దీని కింద రాష్ట్రములో ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక పార్కులతో పాటుగా కొత్తగా మూలపేట, దొనకొండ, కుప్పం, చిలమత్తూరులో మరో 4 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అలాగే బల్క్ డ్రగ్స్ పార్కులు కావచ్చు, క్లస్టర్ డెవలప్మెంట్, ప్లగ్ అండ్ ప్లే విధానములో 10 నుంచి 15 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం భావిస్తుంది. సింపుల్ గా పారిశ్రామిక క్యారిడార్లను డెవలప్ చేయడానికి, పరిశ్రమలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యం కల్పించడానికి వయలిటీ గ్యాప్ ఫండ్ కు 2000 కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. చూడు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట అన్నారు. చూడు, వయలిటీ గ్యాప్ ఫండ్ ద్వారా ఏషియన్ డెవలప్మెంట్ రుణ సహాయంతో చేపట్టిన విశాఖ చెన్నై ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణ సాయంతో చేపట్టిన విశాఖ చెన్నై పారిశ్రామిక క్యాడర్ ప్రాజెక్టుకు మొదటి 2 దశలలో ప్రతిపాదించిన పనులకు సంబంధించిన రాష్ట్ర వాటా కింద సుమారుగా 837 కోట్లు కేటాయించి బడ్జెట్ లో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 259.59 కోట్లతో పోలిస్తే 3.5 రెట్ల నిధులను మనకు పెంచింది. అంటే చేస్తున్నాం, ఏషియన్ డెవలప్మెంట్ అభివృద్ధి బ్యాంక్ రుణ సహాయంతో చేపట్టిన విశాఖ చెన్నై పారిశ్రామిక క్యాడర్ ప్రాజెక్టు మొదటి 2వ దశలో ప్రతిపాదించిన పనులకు సంబంధించింది రాష్ట్ర వాటా కింద సుమారుగా 837 కోట్లు. 837 కోట్లని ఈ బడ్జెట్ లో మనకు ప్రతిపాదించారు. అదేవిధంగా కొత్త పోర్టుల నిర్మాణానికి కూడా నిధులను కేటాయించారు. కొత్త పోర్టుల నిర్మాణాన్ని చూడండి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పోర్టులను ఆర్ఆర్ఎన్ పనులకు 400 కోట్లు కేటాయించారు. మచిలీపట్నం పోర్టుకు 150 కోట్లు, భావనపాడు భూముల పరిహారానికి 100 కోట్లు, కాకినాడ సెజ్జు పోర్టుకు 50 కోట్లు, కాకినాడ సెజ్జుకు 50 కోట్లు, రామాయపట్నంకు 100 కోట్లు ప్రతిపాదించింది. టోటల్ గా 24-25 బడ్జెట్ లో 388.31 కోట్ల కంటే ఎక్కువ నిధులను పెంచింది. అంటే కొత్త పోర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించారు, 400 కోట్లు కేటాయించారు. దాంట్లో మచిలీపట్నం పోర్టు ఉంది, భావనపాడు భూముల పరిహారానికి, కాకినాడ సెజ్జు పోర్టుకు, రామాయపట్నంకు 100 కోట్లు మనకు ప్రతిపాదించారు. కడపలో ఉక్కు పరిశ్రమ చూడం, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి పనులు ప్రారంభించేందుకు 25 కోట్లు కేటాయించారు. ఎగ్జామినేషన్ లో ఇవ్వాలి 25 కోట్లు. కొత్త పోర్టులకు 400 కోట్లు, మౌలిక సదుపాయాలకు విశాఖ చెన్నై పారిశ్రామిక క్యారిడర్ల కోసము 837 కోట్లు. 837 కోట్లు, అక్కడ 400 కోట్లు గుర్తుంచుకోవడం. కడప స్టీల్ ప్లాంట్ కు 25 కోట్లు. కొత్త విమానాశ్రయాల నిధులు, భోగాపురం విమానాశ్రయానికి
195 కోట్లు కేటాయించారు. ప్రాంతీయ విమానాశ్రయాలకు 30 కోట్లు కేటాయించారు. విజయవాడ ఎయిర్పోర్టుకు సుమారుగా 29.99 కోట్లు కేటాయించడం ద్వారా విమానయాన రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. గత ప్రభుత్వము 2023-24లో 70.10 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసము 837 కోట్లు కేటాయించారు. దీంట్లో భాగంగానే విశాఖ చెన్నై పారిశ్రామిక క్యారిడర్ ప్రాజెక్టు మొదటి దశ రెండో దశ పనుల కోసం ఇది ఒకటి. కొత్త పోర్టుల నిర్మాణానికి దాంట్లో భాగంగా మచిలీపట్నం, కాకినాడ సెజ్జు 400 కోట్లు కేటాయించారు. కడపలో ఉక్కు పరిశ్రమకి 25 కోట్లు కేటాయించారు. కొత్త విమానాశ్రయాలకు భోగాపురం విమానాశ్రయానికి ఎంత కేటాయించారంటే 195 కోట్లు. విజయవాడ ఎయిర్పోర్టుకు 29.99 క్రోర్స్ కేటాయించారు. ప్రాంతీయ విమానాశ్రయాలకు 30 కోట్లు కేటాయించారు. ఇది మనకి ఎగ్జామినేషన్ లో ఈ పాయింట్స్ పైన దృష్టి పెట్టారు. చూడ మనకు రూపాయి రాక రూపాయి పోక 2025-26లో చూస్తే రూపాయి రాకలో మనకు మొదటి స్థానం ఏది, రెండో స్థానం ఏదంటారు. రూపాయి రాకలో అప్పుల ద్వారా 32 పైసలు వస్తున్నాయంట రూపాయిలో. 25-26 బడ్జెట్ లో రూపాయి రాకలో 32 పైసలు అప్పుల ద్వారానే వస్తున్నాయంట. చూడం, పన్ను ఆదాయము 34 అంట. ఫస్ట్ ప్లేస్ ఏమున్నట్టు రూపాయి రాకలో పన్నుల ద్వారా రూపాయిలో 34 పైసలు వస్తే అప్పుల ద్వారా 32 పైసలు వస్తున్నాయంట. ఆ తర్వాత కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా 18 పైసలు వస్తున్నాయంట. మనకు ఫినాన్స్ కమిషన్ ద్వారా వస్తున్నాయి 4.102% అనేది ఇక్కడ కేంద్ర పన్నుల వాటా. అదేవిధంగా గ్రాంట్ల ద్వారా 10 పైసలు, పన్నేతర మార్గాల ద్వారా 6%. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయము దేని ద్వారా వస్తుందన్నప్పుడు ఇక్కడ పన్ను ఆదాయం. అత్యధికంగా దేని ద్వారా వస్తుందంటే మనకు పన్ను ద్వారా. అప్పుల ద్వారా ఎంత వస్తున్నాయంటే 32 పైసలు. 32 పైసలు అప్పుల ద్వారా, 34 పైసలు రూపాయలో పన్ను ఆదాయం ద్వారా, కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా ద్వారా 18 పైసలు అనేది వస్తున్నాయట. కేంద్ర పన్నులలో వాటా ద్వారా. రూపాయి పోకలో మనకు గమనించినట్లయితే అత్యధికంగా ఎక్కడ రూపాయి నుంచి ఎక్కడ రూపాయి పోక పోతుందంటే వడ్డీ చెల్లింపులకు 18 పైసలు, సంక్షేమము పథకాలకు 18 పైసలు, ఎడ్యుకేషన్ కు 11 పైసలు ఖర్చు పెడతారంట. రూపాయి పోకలో 11 పైసలు ఎడ్యుకేషన్ కోసం, వెల్ఫేర్ కోసం 18%, వడ్డీ చెల్లింపుల కోసం 18 పైసలు, ఆరోగ్యం కోసం 6 పైసలు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కోసం 6 పైసలు, జల వనరుల కోసం 5 పైసలు, పట్టణ అభివృద్ధి కోసం 4 పైసలు, వ్యవసాయం కోసం 4 పైసలు, రోడ్లు భవనాల కోసం 3, ఇతరాలు ఏంటంటే 20. దీంట్లో రూపాయి రాకలో పన్ను ఆదాయం ఒకటి గుర్తుంచుకున్నాం. రూపాయి పోకలో వడ్డీ చెల్లింపులు 18 పైసలు, సంక్షేమము మనకు 18 పైసలు గుర్తుంచుకోండి. ఇది ఎడ్యుకేషన్ కోసం 11 అని మనం గుర్తుంచుకోండి. చూడం, మనకి ఇక్కడ డ్రోన్ విప్లవం అని ఇచ్చాడు. మనం చూడం అగ్రికల్చర్ బడ్జెట్. ఇక్కడ అగ్రికల్చర్ బడ్జెట్ మనకు ఇంట్రొడ్యూస్ చేశారు అచ్చెన్నాయుడు, మనకు ప్రవేశపెట్టాడు. మనకు భారతదేశంలో తొలి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం కర్ణాటక. 2011లో యడ్యూరప్ప ప్రవేశపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 నుంచి మనం వ్యవసాయ బడ్జెట్ మంచిగా చేస్తున్నాం. వ్యవసాయ బడ్జెట్ 48,340 కోట్లు. వ్యవసాయ బడ్జెట్ 48,340 కోట్లు. చూడం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకానికి 9,400 కోట్లు మనకి ఇక్కడ కేటాయించారు. రెండు కలిపి చూడం. దీంట్లో భాగంగా మీరు గుర్తుంచుకోవాల్సినది సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారంట. రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 60,000 ఉండే కదా, దాన్ని 10,000 చేశారు. మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ఉండే కదా, మనకు దాని కింద మనకు గతంలో చూసినట్టు మనకు వ్యవసాయ బడ్జెట్, భారతదేశంలో తొలి వ్యవసాయ బడ్జెట్ ను కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2011. యడ్యూరప్ప ప్రవేశపెట్టింది. ఇక్కడ మనకు వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ అచ్చెన్నాయుడు మనకు ప్రవేశపెట్టారు. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే మొత్తం వ్యవసాయ బడ్జెట్ ఎంత అంటే
48,340 కోట్లు వ్యవసాయ బడ్జెట్. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ నిధి ఈ రెండింటి కలిపి 9,400 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకానికి 9,400 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పెట్టుబడి నిమిత్తము 10,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి, పిఎం కిసాన్ నిధి కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. గతంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ఉండే, దాన్ని అన్నదాత సుఖీభవ. చూడండి, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి రైతులకు సంవత్సరం పెట్టుబడి నిమిత్తము 20,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడానికి 9,400 కోట్లు కేటాయిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. వ్యవసాయ సేద్యానికి 9 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు రైతు విద్యుత్ ఇవ్వటానికి 12,773.25 crores కేటాయించినట్లు బడ్జెట్ లో మనకు తెలియజేశారు. అందుకే వ్యవసాయ బడ్జెట్ 48,340 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 15% వార్షిక వృద్ధి రేటు కార్యాచరణ ప్రణాళికను మనకు రూపొందించడం అనేది జరిగింది. దీంట్లో మనకు ముఖ్య అంశాల్లో మనకి ఏం లేదు, మనకు ముఖ్య అంశాల్లో చదవాల్సిన అంశాలు ఏంటంటే, ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకు 6,022.87 crores కేటాయించారు. 9 గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ కోసం 12,773 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధికి 9,400 కోట్లు. ఉచిత పంటల బీమాకు 1,023 కోట్లు. ఉద్యాన శాఖకు 930 కోట్లు. మార్కెటింగ్ శాఖకు 315 కోట్లు. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు. రుణాలపై వడ్డీ రాయితీకి 250 కోట్లు. మత్స్యకారుల వేట నిషేధ కాల భృతి 245.936 crores కేటాయించారు. రాయితీ విత్తనాల పంపిణీకి 240 కోట్లు కేటాయించారు. సహకార శాఖకు 239.85 crores కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు, ఇతర యంత్రాల పంపిణీకి 219 కోట్లు కేటాయించారు. అందుకే దీన్ని డ్రోన్ విప్లవము, యాంత్ర సేద్యం అని మనకు పేరు పెట్టారు. ఈ డ్రోన్, ఇతర యంత్రాల పంపిణీ కోసము 219.65 crores కేటాయించారు. పామాయిల్ తోటల సాగుకు 179 కోట్లు కేటాయించారు. పట్టు పరిశ్రమల అభివృద్ధికి 96.22 crores కేటాయించారు. మీరు మొత్తం దీంట్లో చదవాల్సినవి వ్యవసాయ బడ్జెట్ ఎంత అని అడగొచ్చు. రేపు కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామ్ లో మాత్రం స్టేట్ ఎకానమీకి అడగడు. కానిస్టేబుల్ వాళ్ళకు వ్యవసాయ బడ్జెట్ ఎంత అని అడుగుతాడు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. పిఎం కిసాన్ నిధి, అదే విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధి కింద రైతుల పెట్టుబడి కోసం ఎంత ఆర్థిక సాయం చేయనున్నారంటే 20,000 గుర్తుంచుకోండి. ఆ రెండు పథకాల కలిపి 9,400 కోట్లు మనకు కేటాయింపులు అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. దాంతో పాటు ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకు ఎంత కేటాయించారు, 9 గంటల ఉచిత విద్యుత్ కోసం ఎంత రాయితీ కల్పించారు, ఉచిత పంటల బీమా పథకానికి ఎంత, ఉద్యాన శాఖకి ఎంత, ఇగో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు, ఇతర యంత్రాల పంపిణీకి 219.65 crores. ఇది గుర్తుంచుకోండి. వీటితో పాటుగా దీంట్లో గుర్తుంచుకోవాల్సిన రూపాయి రాకలో పన్ను ఆదాయము, రుణాలు గుర్తుంచుకోండి. పోకలో వడ్డీ చెల్లింపులు, సంక్షేమము, ఎడ్యుకేషన్ అనేది మనకు గుర్తుంచుకోండి. దీంట్లో భాగంగా మౌలిక సదుపాయాల కోసం 837 కోట్లు, కొత్త పోర్టుల నిర్మాణానికి 400 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్ కు చూసినట్టయితే 25 కోట్లు, కొత్త విమానాశ్రయాలకు 195 కోట్లు, 25 కోట్లు, 400 కోట్లు, 837 కోట్లు. ఇవి గుర్తుంచుకోండి. దీంట్లో భాగంగా ఈ 5 పాలసీల పేర్లు గుర్తుంచుకోండి. ఇది విజిఎఫ్ విధానం గుర్తుంచుకోండి. కేంద్ర రాష్ట్రాల మధ్య గ్యాప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధికి ఎన్ని కోట్లు కేటాయించారన్నప్పుడు విజిఎఫ్ పథకానికి 2,000 కోట్లు మనకు కేటాయించారు. అదొకటి మనకు గుర్తుంచుకోండి.
25 వార్షిక బడ్జెట్లో VGF వయబిలిటీ గ్యాప్ ఫండ్కు 2000 కోట్లు కేటాయించాలని గుర్తు. దీంతో పాటుగా జలవనరులకు సంబంధించినది పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తి పథకం, కృష్ణా డెల్టా, వరద నియంత్రణ, పులివెందుల కాలువ వ్యవస్థ, ఇటువంటి కొన్ని గుర్తొచ్చుకుంది. దీంట్లో భాగంగా ఒకటి పంచాయత్ రాజ్, పురపాలక శాఖ, వ్యవసాయానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది. ఆల్రెడీగా చెప్పండి. సో దీంట్లో నెంబర్ 1 ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమము, స్కిల్ డెవలప్మెంట్, పాఠశాల విద్యకు సంబంధించింది, పంచాయత్ రాజ్ వ్యవస్థ, గృహ నిర్మాణము, జల వనరులు, మోస్ట్ ఇంపార్టెంట్ తల్లికి వందనము, ఎన్టీఆర్ భరోసా, జల్ జీవన్ మిషన్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఏ పథకానికి ఎన్ని కోట్లు జతపరచులు ఇస్తున్నాం. ఇవి జాగ్రత్తగా మనకు ఇంపార్టెంట్, మీరు 1కి 2 సార్లు మరో గుర్తుంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ఈ 9 సూత్రాలకు సంబంధించి నవ్యాంధ్రకు సంబంధించినవి, స్వర్ణాంధ్రకు అభివృద్ధికి 10 సూత్రాలు ఇచ్చారు మనకి. సంపన్న ఆరోగ్య సంతోషకర ఆంధ్ర కోసం మనకు ఈ 10 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. 10 సూత్రాలు మనకు గుర్తుంచుకోవాలి. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్స్, జనాభాను ఎంత నుంచి ఎంతకు పెంచాలని టార్గెట్ పెట్టారు. ఆయు ప్రమాణం ఎంత నుంచి ఎంతకు పెంచాలనుకుంటారు. పట్టణ జనాభా ఎంత నుంచి ఎంతకు పెంచారు. అక్షరాస్యత ఎంత నుంచి, కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ఎంత నుంచి ఎంతకు, GSDP ఎంత నుంచి ఎంతకు, పర్ క్యాపిటల్కి ఎంత నుంచి ఎంతకు, ఎగుమతులు ఎంత నుంచి ఎంతకు పెంచాలనుకున్నారు. ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకు చూసుకోండి. దీంట్లో భాగంగా మీరు మూలధన వసూళ్లు, రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. ఇది మనకు ఓవరాల్ గా మనకు బడ్జెట్ సంబంధించిన అంశం. ఈ అంశాలపైన మనకు దృష్టి పెట్టాలి. టోటల్ ఓవరాల్ బడ్జెట్ ఎంత, ఏవైతే కీ పాయింట్స్ చెప్పానో వాటిని మాత్రమే దృష్టి పెట్టుకున్నాం. వాటిపైనే ఏ పథకానికి ఎంత, తల్లి వందకు ఎంత కేటాయించారు, దీపం 2.0కి ఎంత కేటాయించారు, అదేవిధంగా ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు, రెవెన్యూ లోటు ఎంత ఉంది, కోశా లోటు ఎంత ఉంది, మొత్తము బడ్జెట్ ఎంత, రెవెన్యూ వసూలు ఎంత, ఇలాంటి టాపిక్స్ పైన దృష్టి పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.